రైట్. యా రైట్. మరో అంశం శేషు గారు, దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తన బృందంతో పర్యటిస్తున్నారు. అంటే పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా దావోస్ పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు మార్కు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులను ఆకర్షించే విషయంలో? ఇప్పుడు ప్రతి సంవత్సరము జనవరి మాసంలో దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఈ పెట్టుబడుల సదస్సును నిర్వహిస్తుంది. ఆ పెట్టుబడుల సదస్సుకి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరై వాళ్ళ రాష్ట్రాల్లోనూ వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులకు అనుకూలమైనటువంటి అంశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచడం జరుగుతుంది. అక్కడ ఎక్కడైతే పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉంటారో వాళ్ళతోటి మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్, ఎంఓయూలు, అండర్స్టాండింగ్లు చేసుకునేటటువంటి అవకాశాలు ఈ సదస్సు కల్పిస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో దావోస్ లో జరుగుతుంది ఈ సదస్సు. కాబట్టి తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ దావోస్ లో జరిగేటటువంటి పెట్టుబడుల సదస్సుకి హాజరై వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలసీలు, ప్రాధాన్యాలు పెట్టుబడిదారుల ముందు పెడుతున్నారు. అనేక సందర్భాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఒప్పందాలు చేసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే దావోస్ లో జరిగేటటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి ప్రతిసారి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటెండ్ అవ్వటం ఒక ఆనవాయితీ రివాజుగా వస్తున్నటువంటి అంశం. బట్ రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సదస్సు కాబట్టి తన బృందంతో లోకేష్, టీజీ భరత్ తో పాటు తనతో పాటు ఇవాళ దావోస్ సింగపూర్ పర్యటనకి వెళ్లారు. నిన్నటి రోజున వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్నటువంటి సందర్భం ఉంది. అక్కడ ఉన్నటువంటి తెలుగు ఇన్వెస్టర్స్ తోటి, భారతీయ ఇన్వెస్టర్ తోటి సమావేశమయ్యారు. చూడాలి మరి రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సదస్సు కాబట్టి ఎన్ని వేల కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ తన హయాంలో జరగబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని చూడాలి. ఇప్పటికే నేను వచ్చిన 6 నెలల్లోనే 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాను అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ దావోస్ పర్యటనలో ఎంత మేరకు పెట్టుబడులు తీసుకురాగలుగుతారు అనేది మనం చూడాలి. అయితే ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి ఒక సంక్లిష్టత ఏంటి అనంటే, అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ స్థాయి పెట్టుబడి సంస్థలు ముందుకు వస్తాయా అనేటటువంటిది ఒకటి. తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలి అంటే విశాఖపట్నం రాజధానిగా కాదు కదా. విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక పెద్ద సిటీగా చూడాలి మనం. అంటే ఒక రాజధాని నగరంలో పెట్టుబడులు, ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ రాజధాని నగరం కాబట్టి అక్కడ పెట్టుబడులు రావడానికి ఒక సానుకూలతమైనటువంటి అంశంగా ఉంటుంది. బట్ ఆంధ్రప్రదేశ్ కి ఆ అడ్వాంటేజ్ లేదండి. ఆ అడ్వాంటేజ్ లేకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్ని లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా సాధించబోతుంది? అది ఎక్కడ సాధించబోతుంది? అది విశాఖపట్నం కేంద్రంగా వస్తాయా, అమరావతి కేంద్రంగా వస్తాయా అనేది పెట్టుబడిదారులలో ఒక ఖచ్చితమైన ఒక సంశయం ఎదురవుతుంది. బట్ దానికి ఎలా ఆన్సర్ చేయగలుగుతారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేది వేచి చూడాలి. బట్ ఇప్పుడు ఒక విధంగా తెలుగు 2 రాష్ట్రాల మధ్య పోటీ మనం అనుకోవాలి. ఎందుకంటే లేదు అని వాళ్ళు అన్నా కానీ మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఈ 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో 2 రాష్ట్రాలు పాల్గొంటున్నాయి కాబట్టి ఏ రాష్ట్రము ఏ కంపెనీల నుండి ఎంత పెట్టుబడులు తేగలుగుతాయనే విషయాన్ని మనం చూడాలి.